దేవుడి అవతారాలు అంటే ఏమిటంటే, విష్ణువు రామునిగా, శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరించాడు. మరి ఆ కాలంలో, భూమిపై ఉన్న కాలంలో వైకుంఠంలో విష్ణువు ఉన్నట్లా, లేనట్లా? అవతారం అంటే దిగడం, పైనుంచి కిందకి రావడం. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తడం అవతారం అంటారు. అవతారం ఎందుకు ఎత్తుతాడు అంటే, దేవుడు లోకక్షేమం కోసం భూలోకం వచ్చాడు అని అర్థం. ప్రపంచంలో అధర్మం ఎక్కువైనప్పుడు చెడ్డవాళ్లని శిక్షించటానికి, మంచివాళ్లని రక్షించటానికి శ్రీమన్నారాయణుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపై అవతరిస్తాడు. విష్ణువు మత్స్య కూర్మాది అవతారాలు ఎత్తాడు. అధర్మం పెరిగి ప్రజలకు ఆపద సంభవించినప్పుడు శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించటం, ఆయన వాళ్లకు అభయాన్నిచ్చి పంపించటం, సరైన సమయాన్ని చూసుకుని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్ట శిక్షణ చేయటం చాలా వరకు జరిగింది. అవతారాలు కేవలం శ్రీ మహావిష్ణువు మిగిలిన దేవతలకే పరిమితం కాదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, మునులు, తపస్సంపన్నులు కూడా అవతారాన్ని ఎత్తుతారు. ఒక ప్రమిదలోని దీపంతోటి మిగిలిన ప్రమిదలలోని దీపాలను వెలిగిస్తే మొదటి ప్రమిద అలాగే ఉంటుంది, ఆ దీపం అలాగే ఉంటుంది, కానీ మిగిలిన ప్రమిదలలోని దీపాలు వెలుగుతాయి. ఆధునిక శాస్త్ర పరిశోధనలో క్లోనింగ్ ప్రక్రియ కూడా ఇలాగే ఉంటుంది. అలాగే నారాయణుడు అవసరమైనప్పుడు తనకు ప్రతిరూపమైన ఒక అంశని మాత్రమే తన అవతారంగా భూమిపైన అవతరింపచేస్తూ ఉంటాడు. విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ధరించినా, విడివిడిగా ధరించినా తన అస్తిత్వాన్ని మాత్రం కోల్పోడు. తన అసలు రూపంతోటి వైకుంఠంలో దర్శనాన్ని ఇస్తూనే ఉంటాడు. విష్ణువు నుంచి ఒక అంశ మాత్రమే అవతారాలుగా ఏర్పడతాయి. ఇలా ఉద్భవించిన అవతారాలు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడిలో ఐక్యమవుతాయి. ఒకసారి ఐక్యం చెందినా కూడా భక్తుల కోరిక మేరకు మళ్ళీ మళ్ళీ తమ అవే రూపాలతోటి అవసరమైనప్పుడు దర్శనాన్ని ఇస్తూనే ఉంటాయి. ఇదే విధంగా విష్ణుమూర్తే కాకుండా అమ్మవారు కూడా భూలోకంపై అవతరించారు, మళ్ళీ మళ్ళీ అవతరిస్తారు. అలాగే మిగిలిన దేవతలు కూడా సందర్భాన్ని బట్టి భూలోకంపై అవతరిస్తూనే ఉంటారు.